హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశ శిల్పుల ఇంజనీరింగ్ అద్భుతం చూశారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం విద్యాశంకర దేవాలయం. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1338లో విద్యాశంకర పీఠాధిపతి స్మారకార్థం నిర్మించారు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలు యొక్క పోషకుడైన విద్యారణ్యచే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం పూర్తిగా ఒకే రాయి మీద చెక్కబడింది. ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే సూర్యకిరణాలు నెలల ప్రకారం రాశుల మీద ప్రసరిస్తాయి. రాశులు అనగా రాతి స్తంభాల మీద రాశులు చెక్కబడ్డాయి. 12 రాశులకు గాను 12 స్తంభాల మీద రాశి చక్రాలు చెక్కబడ్డాయి. 12 సౌర మాసాల ప్రకారంగా ఇందులో 12 రాతి స్తంభాలు చెక్కబడ్డాయి. ఉదాహరణకు సూర్యుడు మకర రాశిలో ఉన్నట్లయితే ఇప్పుడు ఈ దేవాలయములో ఆ నెలంతా మకరం చెక్కి ఉన్న స్తంభం పైన వెలుతురు పడుతుంది. ఖచ్చితంగా స్తంభాలపై వెలుతురు పడేట్టు చెక్కారంటే అలనాటి శిల్పులు అప్పటి యొక్క మేధావి పనితనం గురించి మనము చెప్పుకోవచ్చు. అలనాటి సైంటిస్టులు శిల్పులు ఇంత ఖచ్చితంగా చెక్కారు అంటే వాళ్లకు ఏ విధంగా తెలిసి ఉండవచ్చును? అంటే అలనాటి సైంటిస్టులు శిల్పులు దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మి ఉంటారని అర్థం. ఇటువంటి అద్భుతమైన నిర్మాణాల గురించి బాబు గోగినేని గారు కూడా సమాధానం చెప్పలేరు. సో ఫ్రెండ్స్, చూశారు కదా మన భారతీయ మేధా సంపత్తి.